ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 మార్క్ టెక్స్ట్ 4 రీజనింగ్ పార్ట్. సో ఇది మార్క్ టెక్స్ట్ నెంబర్ 4 అండి. దీనికంటే ముందు 3 టెస్ట్ అప్లోడ్ చేశాము. ఆ టెస్ట్లో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇది రీజనింగ్ పార్ట్. సో రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయండి. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 25 రీజనింగ్, 25 అర్థమెటిక్, 25 జిఎస్, 25 ఇంగ్లీష్. ఈ మొత్తం 100 క్వశ్చన్స్ని మనం 60 నిమిషాలు చేయాలండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న లింక్ వేమో.net ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్లో ఈ ఎగ్జామ్స్ మీరు రాసుకునే ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది కాబట్టి మీరు అక్కడ లింక్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఎగ్జామ్ ప్యానల్కి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు ఎగ్జామ్ రాయడానికి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఈ తక్కువ టైంలో 60 నిమిషాల లోపల 100 క్వశ్చన్ చేయడానికి షార్ట్ కట్స్ అవసరం కాబట్టి ఈ వీడియో మీకు షార్ట్ కట్స్ రూపంలో కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో కమింగ్ టు పాయింట్, రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఏమడుగుతున్నాడో ఈ పేపర్లో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ 5e, 9g, 13i, 17k అండ్ వాట్. సో ఒకసారి గమనించండి, ఇది నంబర్ అండ్ లెటర్ సిరీస్. సో ఇక్కడ మనకి 2 కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ 5, 9, 13, 17. సో ఆటోమేటిక్గా మనకు వచ్చేది నెక్స్ట్ 21, ఎందుకంటే ప్రతిసారి కూడా 4 ఇంక్రీజ్ అవుతుంది. దీనికి 4 ఇంక్రీజ్ అయితే 21 వస్తుంది. సో ఇక్కడ 18 ఉంది, ఇది తప్పు, ఇది కూడా రాంగ్. సో ఇది కావచ్చు, ఇది కావచ్చు, మరి రెండింటిలో ఏది ఆన్సర్ అనేది సెకండ్ లెటర్ చెప్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ లెటర్ ఈ, జి, హెచ్ఐ, జేకే, ఎల్ఎం. సో మనం సీక్వెన్స్ చదివినప్పుడు మనకు అర్థమైపోతుందండి ఆన్సర్ ఏమని. ఏ విధంగా అంటే ఈ తర్వాత ఎఫ్ నుంచి పెట్టాడు, జీ రాశాడు. సో జీ తర్వాత హెచ్ నుంచి పెట్టి ఐ రాశాడు. ఐ తర్వాత జే నుంచి పెట్టేసి కే రాశాడు. కే తర్వాత ఎం నుంచి పెడితే మనకి ఎన్ రావాలి. సో కే తర్వాత ఎల్ నుంచి పెడితే మనకి ఎం రావాల్సి వస్తుంది. ఆన్సర్ అనేది 21 ఎం అయిపోతుంది. సో 21 ఎం అంటే ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ బి 88y, సి 21w, డి 6u, ఈ 2s. సో సేమ్ సీక్వెన్స్, కాకపోతే కొంచెం హైలైట్ అంటే ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు, బిసిడిఈఎఫ్. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఖచ్చితంగా ఎఫ్ కావాలి. ఎఫ్ 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 ఇది కాదండి, ఇలా ఒక్కొక్కటి తీసేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమంటాడు, వైడబ్ల్యూయుఎస్. వైడబ్ల్యూయుఎస్ అంటే మనకి ఏమర్థమవుతుంది, వైకి డబ్ల్యూకి మధ్యలో ఎక్స్ ఉంటుంది, దాన్ని విడిచిపెట్టాడు. డబ్ల్యూకి యూకి మధ్యలో వి ఉంటుంది, దాన్ని విడిచిపెట్టాడు. యూకి ఎస్కి మధ్యలో టీ ఉంటుంది, దాని అంటే ఒక్కొక్కటి ఒక టర్మ్ విడిచిపెట్టి ఇంకో లెటర్ రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్ కంటే ముందు వచ్చేది మనకి ఆర్ అండి. ఆర్ని విడిచిపెడితే క్యూ ఉండాలి. సో ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏం కావాలి, క్యూ రావాలి. ఇక్కడ ఆర్ అనేది లెఫ్ట్ కావాలి. సో క్యూ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి రెండింటిలో ఏది కరెక్ట్. సో ఇంకొక నెంబర్ కూడా ఉంది మధ్యలో, ఏంటది, లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. 88, 21, 6, 2. ఇది గమనించాలి బాగా. 88, 21, 6, 2. ఇప్పుడు ఏమొస్తుందో చెప్పాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ మనకి 88కి 21కి రిలేషన్స్ కావాలి. సో మనం ఎట్లా గమనించినా కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం డెప్త్ ఉంటుంది క్వశ్చన్. అన్ని క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ లెక్క ఈజీ ఉండవు. కొన్ని క్వశ్చన్స్ మ్యాడ్రేట్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మటుకు ఇది 2 నుంచి 6 ఎట్లా వస్తుందంటే ఇంటూ 2 + 2, 2 × 2 4 + 2 6. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 3 + 3, 6 × 3 18, 18 + 3 21. 21 తర్వాత అంటే ఇంటూ 4 + 4, 21 4 84 + 4 88. అంటే మనకి ఇంటూ 4 + 4 ఇంటూ 4 ఇంటూ 3 + 3 ఇంటూ 2 + 2. అంటే ఇక్కడ ఉండే నెంబర్ ఎక్స్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంటూ 1 + 1 చేయాలి. సో ఇక్కడ మనం 1 ఉన్నప్పుడు మాత్రమే 1 × 1 1 + 1 2 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏముండాలి, 1 అనేది రావడం జరుగుతుంది. సో 1 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఈ రెండిట్లో ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆప్షన్ నెంబర్ బి అగైన్ కరెక్ట్. ఇక్కడ సి కరెక్ట్ కాదు, బి కరెక్ట్. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వేషన్ ఉంటుంది. దీనికి ఏం లేదండి, ప్రాక్టీస్ అవసరం. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా ప్రాక్టీస్ ఉంటే మనం తక్కువ టైంలో కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 100 క్వశ్చన్స్ ఎట్ టైం చూసినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ పోవాలంటే మీకు ప్రాక్టీస్ అవసరం అండి. ప్రాక్టీస్ కోసం మోడల్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అనాలజీ క్వశ్చన్, టైం, క్లాక్ అండ్ వాట్, డేట్. సో మనకి క్లాక్ ఎందుకు ఉపయోగపడుతుంది, టైం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డేట్ చూడడానికి ఏది ఉపయోగపడుతుంది, క్యాలెండర్ ఉపయోగపడుతుంది. డే, వీక్, మంత్ అని చెప్పించాడు కదా. ఇక్కడ మనకి క్యాలెండర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, డేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలెండర్ ఉపయోగపడుతుంది, టైంని క్యాలిక్యులేట్ చేయడానికి క్లాక్ ఉపయోగపడుతుంది. సో ఈ రెండు విషయాలు చేస్తే సరిపోతుంది. జస్ట్ రిలేషన్. ఇండియా ప్రెసిడెంట్ అండ్ స్టేట్ వాట్. ఇండియాకి ప్రెసిడెంట్ ఎలాగో స్టేట్కి ఏ విధంగా ఎవరు ఉంటారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇండియాకి ప్రెసిడెంట్ అంటే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు. అదేవిధంగా స్టేట్కి చీఫ్ మినిస్టర్ ఉంటారు, గవర్నర్ ఉంటాడు. సో ఇప్పుడు మనం ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ అంటే ప్రథమ పౌరుడు. సో ఇండియాలో ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్, మరి స్టేట్లో ప్రథమ పౌరుడు ఆల్వేస్ గవర్నర్. గవర్నర్ అనే వ్యక్తి స్టేట్కి మొదటి పౌరుడు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, 108
1:21, 32 what. So it's kind of a analogy type question and numbers పైన అడుగుతున్నాను. ఇంత ముందుకు రిలేషన్, ఇప్పుడు నంబర్స్ పైన ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఎట్లా వచ్చిందో చూడాలా, సేమ్ రిలేషన్ పక్క దానికి మెయింటైన్ కావాలా. సో ఇప్పుడు 108 నుంచి 27 ఈ విధంగా వస్తుంది, బై 4 చేస్తే 27 వస్తుంది, లేదా దీన్ని ఇంటూ 4 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అదేవిధంగా 32/4 చేస్తే మనకి 8 వస్తుంది, లేదా 8 into 4 చేసినా 32 వస్తుంది. అంటే ఇక్కడ ఉండే రిలేషన్ ఇక్కడ ఉండే రిలేషన్కి మ్యాచ్ కావాలి. సో ఆన్సర్ ప్రకారం ఇక్కడ డి అవుతుంది. సో ఆన్సర్ డి అయినప్పుడు మాత్రమే 8 into 4 32 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 29734 47916 ఇస్టు. సో ఆ రిలేషన్ ప్రకారం 17496 ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ చూడగానే మనం స్క్వేర్లు క్యూబ్లు ప్లస్లు లాంటివి మర్చిపోవాలి. సో నెంబర్ చిన్నగా ఉంటే ప్లస్ ఇప్పుడు ఇంటూ చేస్తాం. ఎందుకు చేస్తాం, ఆ నెంబర్ చిన్నగా ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఆ విధంగా చేస్తాం. కానీ పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ లాజిక్ ఉంటుందని చెప్పి కాకుండా చిన్న లాజిక్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెంబర్ పెద్దగా ఉంటే లాజిక్ చిన్నగా అవుతుంది, నెంబర్ చిన్నగా ఉంటే లాజిక్ పెద్దగా అవుతుంది. సో దీని ప్రకారం ఇక్కడ 2 ఉంది కదా, నెక్స్ట్ నెంబర్ 4 కావాలి. అంటే ఏమైంది, +2 చేస్తాడు. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ 9 7 ఏమైంది, -2 చేస్తాడు. తర్వాత 7 to 9 +2 3 to 1 -2 4 to 6 +2. ఇప్పుడు మనం ఒకసారి లెటర్స్ గమనిస్తే మనకు మొత్తం మ్యాటర్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే +2 -2 +2 -2 ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది. సో ఆ ప్రకారం 1కి +2 చేస్తే 3 అవుతుంది, 7కి -2 చేస్తే 5 అవుతుంది, 4కి +2 చేస్తే 6 అవుతుంది, 9కి -2 చేస్తే 7 అవుతుంది, 6కి +2 చేస్తే 8 అవుతుంది. అవర్ ఆన్సర్ ఇస్ 35 6 78. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4లో 35 6 78 ఉండడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కే 64 ఎంజీ వాట్. సో ఎస్కు కేకి రిలేషన్ 64 అంట, ఎంకు జీకి రిలేషన్ ఏంటి. సో ఇప్పుడు ఎస్ అంటే యాక్చువల్గా మనకి 19 వస్తుందండి, ఎస్ అంటే 19 వస్తుంది, కే అంటే ఎంత వస్తుంది 11 వస్తుంది. సో 19 అంటే ఈ రిలేషన్ చూడండి, 19 + 11 చేస్తే మనకి 38 వస్తుంది, దాని నుంచి కూడా రాదు అది. సో ఈ విధంగా చేసినప్పుడు ఈ రిలేషన్ అంటే డిఫరెన్స్ గమనించండి, ఎస్ మైనస్ కే ఎంత వస్తుంది 8 వస్తుంది. ఇక్కడ ఉండే నెంబర్ 64, ఈ 64 8 స్క్వేర్. సో 8కి రిలేషన్ 64 అంటే 8 స్క్వేర్ చేస్తే 8 స్క్వేర్ 64 అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎస్ మైనస్ కే చేస్తే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి స్క్వేర్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో అదేవిధంగా జీ కూడా మైనస్ చేయాలి, వచ్చినప్పుడు వచ్చే నెంబర్కి స్క్వేర్ చేయాలి. ఎం అంటే ఎంత 13 వస్తుందండి, ఎం అంటే 13 తీసుకోవాలి, జీ అంటే 7 తీసుకోవాలి. 13 - 7 6 స్క్వేర్ = 36. సో అవర్ ఆన్సర్ ఈస్ 36. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏఎం ఈక్యూ బీజీ = వాట్. సో ఏకి ఎంకి రిలేషన్ ఏంటి, అండ్ ఏఎం నుంచి ఈక్యూ ఎట్లా వస్తుందో బీజీ నుంచి సేమ్ నెంబర్ రావాలి. సో ఒకసారి గమనిస్తే ఏ నుండి ఈ అంటే ఎంత +4 చేస్తే వస్తుంది. అదేవిధంగా ఈ నుండి క్యూ, ఎం అంటే 13, క్యూ అంటే 17. సో +4 చేస్తే వస్తుంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి +4 చేస్తే సెకండ్ 2 నెంబర్స్ వచ్చినాయి. అదేవిధంగా బీకి +4 చేస్తే ఎంత వస్తుంది, బి అంటే 2 +4 చేస్తే 6 అంటే ఎఫ్ తీసుకోవాలి. జే అంటే మనకి 11 వస్తుంది, 10 + 4 = 16 వస్తుంది. 16 పొజిషన్లో మనకి ఏముంటుంది 10 + 4 = 14. 14th పొజిషన్ ఎన్ ఉంటుంది. సో ఎఫ్ఎన్ అనేది ఆన్సర్, ఎఫ్ఎన్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 అనేది ఎఫ్ఎన్లో ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూస్తే కొంచెం ఈజీగా ఉన్నాయి, కొన్ని లాజికల్గా ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ పేపర్స్ గమనిస్తే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి 75 మోడల్ టెస్ట్లు పెట్టారు, అంటే 75 షిఫ్ట్లు జరిగాయండి ఎగ్జామ్. ఆ 75 టెస్ట్లో కూడా పేపర్స్ అన్నీ ఇదే విధంగా ఉన్నాయి. సో ఏదో పేపర్ మనం ఈజీగా తయారు చేసినప్పుడు కాదు, వాళ్ళు పేపర్ ఈజీగా ఇస్తున్నారు. సో వాళ్ళు పేపర్ ఈజీగా ఇచ్చినా మనం తయారు చేసినా ఆ పేపర్ స్టాండర్డ్ అదే లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే 10 + 2. ఎట్ ద సేమ్ టైం టైం అనేది తక్కువ ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేపర్ క్వశ్చన్ ఈజీగా ఉందా హార్డ్ ఉందని కాదు, తప్పు లేకుండా చేయడం నేర్చుకోవాలి, తక్కువ టైంలో చేయడం నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో డిఫరెంట్ వన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. స్వెటర్, షర్ట్, ట్రౌజర్స్, జాకెట్. సో చదవగానే అర్థమైపోతుంది, ట్రౌజర్స్ అనేది డిఫరెంట్ వన్, మిగిలినవి కూడా సమ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. స్వెటర్ కానీ షర్ట్ కానీ జాకెట్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ వన్, ట్రౌజర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ వన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫరెంట్ వన్ అండి. 52 68, 64 80, 30 63 77, 50 and 66. సో ఇందులో ఉన్న రిలేషన్స్, అందులో ఉన్న డిఫరెన్స్ కావాలి మనకి. సో గమనిస్తే 52 నుంచి 68 ఏ విధంగా వస్తుంది, +16 చేస్తే వస్తుంది. మరి ఇక్కడ +16, ఇక్కడ +14, ఇది +16. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా
డిఫరెన్స్ అనేది ఏందో. సో కొన్ని సందర్భాలలో డైరెక్ట్ ప్లస్లు, ఒకసారి ఇంటూలు, ఒకసారి 1 నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి మల్టిప్లికేషన్, చిన్న చిన్న ట్రిక్స్, ఆ చిన్న ట్రిక్సే మనం కన్ఫ్యూజ్ చేస్తాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్లస్ నెంబర్ చేసినప్పుడు డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 61, 51, 31, 41. సో ఇక్కడ చూడండి ఒకసారి, 61 ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్, 51 మేబీ, 31 కంపల్సరీ ప్రైమ్ నెంబర్, 41 ప్రైమ్ నెంబర్, 51 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ ఒక్క విషయం తెలిస్తే ఆన్సర్ ఇది అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ 51 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. సో 51 మాత్రం ప్రధాన సంఖ్య కాదు. ఈ విషయం తెలియాలంటే మన ప్రధాన సంఖ్యలు పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాటి కోసం కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియో చూస్తే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, నెక్స్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్ 11, 20, 26, 34, 46, 37, 67, 76. మరి ఇక్కడ ఏ విధంగా ఉంది డిఫరెన్స్ అనేది? ఇది 9 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 8 వస్తుంది, ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ అగైన్ 9 రావడం జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 9, 8, 11, 9. సో ఇక్కడ నెంబర్స్ కూడా ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ 11 మిగిలినన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఒక 11 ఒకటి మాత్రమే ప్రైమ్ నెంబర్. సో 11 ప్రైమ్ నెంబర్ కాబట్టి డిఫరెన్స్ ఇది ప్రైమ్, అపోజ్ డిఫరెంట్ వన్ అని చెప్పి తీసుకోవచ్చు. మనకు ఛాన్స్ ఎట్లా ఉంటుందంటే ప్రైమ్ నెంబర్, క్యూబ్, స్క్వేర్స్ అట్లా లాజికల్గా వస్తాయి. ఇక్కడ ఆన్సర్ సి కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, y is the east of x and north of z. If p is the south of z, then in which direction of y is p? సో ఇక్కడ మనకి x, y, z, p ల మధ్య రిలేషన్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ డైరెక్షన్ అనగానే మనం ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. న్యూస్ అంటాం, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇది జస్ట్గా మనం వేసుకున్న డయాగ్రామ్. సో ఇప్పుడు ఏమంటుండు, y is ఈస్ట్ ఆఫ్ x. సో xకి ఇక్కడ ఉంటే y xకు ఈస్ట్ సైడ్ ఉంటాడు. సో y ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఈస్ట్ ఇక్కడ y ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటుండు, అండ్ నార్త్ ఆఫ్ జెడ్. సో ఎవరైనా ఈ వైకే జెడ్కి నార్త్ ఉండాలి. సో జెడ్ ఇక్కడ ఉంటేనే నార్త్ పైన అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. అంటే ఎక్స్ ఇక్కడ ఉంటే ఇది ఈస్ట్ అవుతుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ జెడ్ ఉంటే పైకి నార్త్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటుండు, ఇఫ్ పీ ఈజ్ ద సౌత్ ఆఫ్ జెడ్. సో జెడ్ ఇక్కడ ఉన్నప్పుడు సౌత్ ఏమవుతుంది, పీకి కిందికి అవుతుంది. ఇది పీ పొజిషన్. అయితే వై పిఏ డైరెక్షన్లో ఉన్నాడు, వై దృష్ట్యా పిఏ డైరెక్షన్లో ఉన్నాడు. సో వై దృష్ట్యా పిఏ డైరెక్షన్ ఉంటాడు, సౌత్లో ఉన్నాడు. సో ఆన్సర్ సౌత్ అని పెట్టాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ని అంటే మనం ఒక్కొక్క వర్డ్ ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్స్ ప్రకారం వెళ్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా రాయడం నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి టర్మినాలజీ ఇంపార్టెంట్. ఆ టర్మినాలజీకి చిన్న చిన్న పదాలు ఉంటాయి, వాటిని నేర్చుకోవడం ద్వారా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్ ఇన్ ద గివెన్ బిలో మీనింగ్ఫుల్ ఆర్డర్ ఇన్ సీక్వెన్స్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని మీనింగ్ఫుల్ సీక్వెన్స్గా కన్వర్ట్ చేయాలి. సో మీనింగ్ఫుల్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ చూద్దాం, కీ, డోర్, లాక్, రూమ్, స్విచ్ ఆన్. సో స్విచ్ ఆన్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లోకి ఎంటర్ కావాలి. రూమ్లోకి ఎంటర్ కావాలంటే డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేయాలంటే లాక్ తీయాలి. లాక్ తీయాలంటే కీ కావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కీ తోటి స్టార్ట్ చేయాలి. కీ ఉంటే మనం లాక్ తీయచ్చు, కీ ఉంటే లాక్ తీయచ్చు. అంటే 1, 3 తర్వాత అన్ని ఫాలోయింగ్ చూద్దాం. లాక్ తీస్తే డోర్ ఓపెన్, అంటే డోర్ ఓపెన్, లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి ఎంటర్ అయ్యి స్విచ్ ఆన్ చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్ మ్యాటర్ ఓపెన్. సో ఇక్కడ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. కీ ఉంటే లాక్ వస్తుంది, లాక్ వస్తే డోర్ తీయచ్చు, డోర్ తీస్తే రూమ్లోకి ఎంటర్ కావచ్చు, రూమ్లోకి ఎంటర్ అయితే స్విచ్ ఆన్ చేయొచ్చు. ఇది ఒక సీక్వెన్స్. నెక్స్ట్ పోలీస్, పనిష్మెంట్, క్రైమ్, జడ్జ్, జడ్జ్మెంట్. సో ఇక్కడ కూడా ఫస్ట్ క్రైమ్ జరిగితే పోలీసులు పట్టుకుంటారు, తర్వాత జడ్జికి దగ్గర తీసుకెళ్తారు, జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ జడ్జిమెంట్ ప్రకారం పనిష్మెంట్ వస్తుంది, ఆ జడ్జిమెంట్ ప్రకారం పనిష్మెంట్ వస్తుంది. సో ఫస్ట్ పోలీస్, తర్వాత క్రైమ్, తర్వాత జడ్జ్, తర్వాత జడ్జిమెంట్, లాస్ట్లీ పనిష్మెంట్. అంటే రెండోది లాస్ట్కి ఉండాలి. రెండోది ఎక్కడ ఉంది, లాస్ట్కి ఇక్కడ ఉంది. మరి మిగతా కరెక్ట్ మ్యాచ్ అయినా, క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వచ్చేసి జడ్జి దగ్గర తీసుకెళ్తే జడ్జిమెంట్ ఇస్తే తీసుకుంటారు. సో మొత్తం మీద ఆన్సర్ సి కావడం జరుగుతుంది. అంటే రిలేషన్, మీనింగ్ఫుల్ రిలేషన్కి కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏసీ, ఎఫ్హెచ్, కేఎం అండ్ పిఆర్. సో ఏ నుండి ఎఫ్ ఎట్లా వస్తుంది, ఏ అంటే ఎంత 1 నెంబర్. సో ఎఫ్ అంటే 6, మధ్యలో 5 యాడ్ అయింది. సో అదేవిధంగా కే అంటే 11, మధ్యలో 5 యాడ్ అయింది. ఎం అంటే 16, మధ్యలో 5 యాడ్ అయింది. నెక్స్ట్ ఏం కావాలి, 5 యాడ్ కావాలి. 5 యాడ్ కావాలంటే 16 + 5 21. 21 అంటే ఏంది, టీ యూ, యూ అనేది 21. సో ఫస్ట్ ఆన్సర్ మనకి యూ వస్తుంది. మరి సెకండ్ వన్ సి నుండి హెచ్ ఎట్లా వస్తుంది, సి 3, హెచ్ 8, అగైన్ మళ్ళీ 5 వాడ్ అవుతుంది. సో ప్రతిదానికి 5 వాడినప్పుడు ఆర్ అంటే 18 వస్తుంది మనకి. ఆర్ అంటే 18 వస్తుంది. సో 18 + 5 యాడ్ చేస్తే 23 అవుతుంది. 23 అంటే డబ్ల్యూ. సో 23 అంటే డబ్ల్యూ. సో మనకి ఇక్కడ ఏంటంటే 26 లెటర్స్కి 26 లెటర్స్ నోటెడ్ కావాలి. అలా ఉంటే 2 సెకండ్స్ 3 సెకండ్స్ క్వశ్చన్స్ ఇవి. అలా లేనప్పుడు మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో అవి మీరు పర్ఫెక్ట్గా ఉండండి. ఫస్ట్ ఏ టు జెడ్ వరకు, ఏ అంటే 1, బి అంటే 2, ఎం అంటే 13, టీ అంటే 20, జెడ్ అంటే 26. ఈ విధంగా ఏ నెంబర్ అడిగినా చెప్పేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్
In certain code language, beat is written as YVZG. Similarly, MELD is coded as. సో ఇక్కడ BETA బీట్ అనే పదానికి ఈ విధంగా కోడ్ రాస్తారు. సో బి నుంచి వై ఏ విధంగా వస్తుంది. సో మనం లెటర్స్ని కన్వర్ట్ చేసిన అంటే ఆర్డర్లో రాసుకున్నప్పుడు ఏ ఆర్డర్లో ABCDEF GHIJKLM సిమిలర్ NOPQ RSTUVWXYZ. సో ఈ సీక్వెన్స్లో రాసినప్పుడు మనకి నేను లాస్ట్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విషయం. అంటే 1 to 13, 14 to 26 ఉండాలి. సో 1 to 13, 14 to 26 రాసినప్పుడు బి నుంచి వై రిలేషన్ ఏంటి? BY ఒక సీక్వెన్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈకి వి ఒక సీక్వెన్స్. నెక్స్ట్ ఏకి జెడ్ సిమిలర్లీ టీకి జి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు మనకి ఎంకి ఆపోజిట్ ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. సో మన ఆన్సర్ ఫస్ట్ వన్ ఎన్. ఐకి ఆపోజిట్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. సో ఎన్ఆర్తో స్టార్ట్ కావాలి. ఎన్ఆర్ ఎక్కడ ఉందమ్మా? సో ఎన్ఆర్ ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. సో ఇక్కడ ఎన్ఆర్ లేదు, ఇక్కడ ఎన్ఆర్ లేదు, ఇక్కడ ఎన్ఆర్ లేదు. మొత్తం కూడా చేయని అవసరం లేదు, ఇది సరిపోతుంది. కావాలంటే నెక్స్ట్ కంటిన్యూ కూడా చేయొచ్చు. అప్పుడు మనకి ఎల్ అంటే ఓ, డి అంటే డబ్ల్యూ. సో ఎన్ఆర్ ఓ డబ్ల్యూ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ ఏంటి? మిస్సింగ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి డాష్ డాష్, బిఏ డాష్ డాష్, బిఏఏ డాష్ డాష్, బిఏ డాష్. సో ఇక్కడ మనం 4ని ఫస్ట్ రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఏఏఏ రాసిన అనుకో, ఏబి ఏఏబి ఏఏఏఏఏ ఇక్కడ మ్యాచ్ కావట్లేదు. సో ఇచ్చిపెట్టేసేయాలి. అంటే మనకి సీక్వెన్స్ ఎట్లా ఉండాలంటే మనం ఏం తీసుకున్నా సరే అది రిపీట్ కావాలి. సపోజ్ ఏబి ఉంది, ఇక్కడ ఏబి రాస్తే ఏబిఏ ఏబిఏ ఏబిఏ. సో మన ఫస్ట్ 2 లెటర్స్ ఏబి ఏఏ అవుతాయి. ఏబిఏ 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 ఏబిఏ. సో మనకు AA BAA. సో ఇక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. సో ఇటువంటి ఏంటంటే చెక్ చేయాలి. మనం ఫస్ట్ ఆప్షన్ రాసి చూస్తాం, అదొక సీక్వెన్స్ ఫామ్ అవుతుందా? లేదు. సెకండ్ ఆప్షన్ రాసి చూస్తాం, అదొక సీక్వెన్స్ ఫామ్ అవుతుందా? సో సీక్వెన్స్ ఫామ్ అయితే అక్కడ ఆపేస్తాం. సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఏబి 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 ఏఏబి 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 అట్లా ఒక లెటర్ ప్రకారంగా సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ఏదైనా సరే కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఎం డాష్ ఎన్ ఎం డాష్ ఎన్ డాష్ ఏ ఎన్ డాష్ ఏ డాష్ ఎం ఏ డాష్. సో ఇక్కడ మనకి సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఈ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఎంఏఎన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్, సో ఫస్ట్ ఆప్షన్ ఎంఏఎన్ అవుతుంది. సో ఎంఏఎన్ అవుతుంది. సో ఒకసారి చదివితే ఎంఏఎన్ మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్. సో మనకు అర్థమైపోయింది రిలేషన్ ఎట్లా ఉండాలి. ప్రతిసారి కూడా మ్యాన్ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏముండాలి? తర్వాత ఎం రావాల్సి వస్తుంది. ఎంఏఎన్ ఒక మ్యాన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎం రావాలి. ఎంఏ ఇక్కడ ఏం కావాలి? ఎన్ కావాలి. ఎంఏఎన్ అంటే మనకి 2 A's 2 M's 2 N సీక్వెన్స్లో ఉండాలి. సో 2 A's 2 M's 2 N సీక్వెన్స్లో ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. అంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 2 రాయగానే ఒక రిలేషన్ అర్థమవుతుంది. ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 10,000 11,000 9,900 10,000 890 9,008 నాట్ 1. సో ఇక్కడ సీక్వెన్స్ చూడండి ఒకసారి. తగ్గింది, తర్వాత సారీ ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరగాలి. సో ఎట్లా అంటే ఇక్కడ నంబర్స్ మనం గమనించినప్పుడు 1,900 890 తీసుకున్నప్పుడు ఆన్సర్ అనేది 10,781 వస్తుంది. 10,781 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 0 6 24 60 120 210 అండ్ నెక్స్ట్ వాట్. సో ఇక్కడ మనకి 0 నుంచి 6 అంటే ఇంటూ 6 అనుకోవచ్చు. 6 ఇక్కడ స్టార్ట్ చేసినా కూడా 6 into 4 సంథింగ్ ఏదో రిలేషన్ వస్తుంది, కానీ కరెక్ట్ అర్థం కాలే. అప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 0 to 6 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ 18 వస్తుంది. ఇది 36. ఇక్కడ వచ్చేసి 60, ఇది వచ్చేసి 90 అవుతుంది. సో ఇప్పుడు కూడా 6 18 36 60 90 ఇక్కడ రిలేషన్ నాకు అర్థం కాకపోతే మళ్ళీ యాడ్ చేస్తాను. ఏ విధంగా? ఈ విధంగా 6 నుంచి డిఫరెన్స్ ఎంత? ఇది 12. ఇక్కడ వచ్చేసి 24 సారీ 18, ఇక్కడ వచ్చేసి 24, ఇక్కడ వచ్చేసి 20 30. సో మనకి ఇక్కడ ఓకే 12 18 24 30. ఇదేంటి 6 టేబుల్స్లో 6 2 6 3 6 4 అట్లా కంటిన్యూ అవుతుంది. సో 12 18 24 30 అంటే నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ కావాలి? ఇక్కడ మనకి 36 డిఫరెంట్ కావాలి. సో 90 + 36 ఎంత? 126. అంటే మనకి ఈ నెంబర్కి 126 యాడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది, అది 336. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. సో ఇటువంటి సిరీస్ని 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే డిఫరెన్స్ చూస్తాం, అప్పటికి అర్థం కాకపోతే వాటి మధ్య డిఫరెన్స్ చూస్తాం. సో ఆటోమేటిక్గా సెకండ్ స్టేజ్లో అది మనకు తెలిసిపోతుంది. ఆ సెకండ్ స్టేజ్ నుంచి కిందకి వస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇట్లా కాకుండా 1.5 × 2.5 అట్లా మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది. అది కొంచెం లెంతీ ప్రాబ్లం కాబట్టి జనరల్గా ఇది సరిపోతుంది.
నెక్స్ట్ సిలైజన్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్స్. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఈ స్టేట్మెంట్స్ వీటికి కన్క్లూజన్స్ ఇస్తున్నాడు. సో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వెంటనే మనం డయాగ్రామ్స్ తీసుకోవాలి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని చెప్పాను. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్. సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఒక పార్ట్ సమ్ ఉంది. సో ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్, ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్ అంటే ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కన్క్లూజన్ ఏమంటున్నాడు? సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్. కంపల్సరీ ఈ పార్ట్ ఉంది కదా, సమ్ యాక్టర్స్ అనేది డాన్సర్స్ కావాల్సింది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నో సింగర్ ఈజ్ యాక్టర్. నో సింగర్ అంటే ఏ సింగర్ కూడా యాక్టర్ కాదు అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ మాత్రం అవుతున్నారు కదా, సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అండి, దానికి అపోజిట్లో సింగర్స్ ఆర్ యాక్టర్స్ కాదు అంటున్నాడు కాబట్టి ఈ రిలేషన్ తప్పు, ఇది ఒకటే కరెక్ట్. సో వన్ ఓన్లీ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ది హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. సో ఇక్కడ ఆల్ ది హార్మోనియమ్స్ అంటే ఫస్ట్ హెచ్ తీసుకుంటున్నాను. ఆల్ ది హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సెకండ్ ఏమంటున్నాడు? ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అని చెప్పిస్తున్నాడు. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆల్ ది ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆల్ ది ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ కాన్ అవసరం లేదు కదా, ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ బట్ నాట్ రివర్స్ కేస్. సో ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ తప్పండి. కాన్ అవసరం లేదు అన్నప్పుడు మనం కాదు అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆల్ ది హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్, ఆల్ ది హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్. కంపల్సరీ ఇవన్నీ ఇవైనప్పుడు ఇవి కంపల్సరీ దీనికి మ్యాచ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆల్ ది హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ అని చెప్పి కరెక్ట్ తీసుకుంటాం. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ సంబంధించింది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వైస్ సన్, హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై? సో ఈ సింగిల్ సీక్వెన్స్ ఉన్నప్పుడు అంటే మనకి ఇక్కడ మధ్యలో కామాలు కానీ పుల్ స్టాప్ కానీ లేకుండా డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ ఉంటే దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే లాస్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో వైస్ సన్, సో వై ఇక్కడ ఉన్నాడు, వై వాళ్ళ సన్ అంటే ఈ అబ్బాయి అనుకుందాం. సో ఇక్కడ మనం సమ్ కే తోటి స్టార్ట్ చేద్దాం. వై సన్. సో వై ఇక్కడ ఉంటే వాళ్ళ సన్ కే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమంటాడు? వైస్ సన్ ఆఫ్ బ్రదర్స్. సో ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వై సన్స్. సన్ వై సన్ వల్ల సన్ ఇంకొక అతను. సో కే తర్వాత ఏం తీసుకుంటున్నాను, వీళ్ళకు సన్ అయిపోయింది, ఇక్కడ సన్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ అంటే ఎంకు బ్రదర్ ఎన్ అని తీసుకుందాం, లేదా ఇక్కడ మనకి ఎక్స్ అని ఇచ్చాడు కదా, సో ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఎక్స్ అనే వ్యక్తి బ్రదర్ ఆఫ్ ఎం అండ్ సన్ ఆఫ్ కే అండ్ సన్ ఆఫ్ వై. సో ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి వైకి ఏ విధంగా రిలేటెడ్ అవుతాడు? సో ఎక్స్ వై, ఎక్స్కి ఏమో వై గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇక్కడ రిలేషన్ వచ్చేసి రివర్స్ గ్రాండ్ సన్ అవుతాడు. సో మనకి ఎక్స్ గ్రాండ్ సన్, వై గ్రాండ్ ఫాదర్. సో ఎక్స్ గ్రాండ్ సన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సింబల్ విల్ బీ ఆన్ ది ఫేస్ ఆఫ్ అపోజిట్ టు ది ఫేస్ ఆఫ్ విత్ సింబల్ స్టార్? సో స్టార్ తోటి స్టార్ట్ అయ్యేదానికి అపోజిట్లో ఏమొస్తుంది? సో స్టార్ తో స్టార్ట్ అవుతుందంటే స్టార్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టార్ ఇక్కడ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ తీసుకుంటే దీని పక్కన ఆల్ఫా ఉంది, ఎట్ ద సేమ్ టైం మైనస్ ఉంది. సో పక్కన ఆల్ఫా ఉన్నప్పుడు అపోజిట్ అని ఛాన్స్ లేదు కాబట్టి ఆల్ఫా ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇక్కడ స్టార్ పక్కన ప్లస్ ఉంది, ఆల్ఫా ఉంది, అంటే ఇక్కడ రెడ్యూస్ చేయాలి. సో ప్లస్ కూడా ఉంది కదా, సో ప్లస్ స్టార్ పక్కన ఉంది. సో అపోజిట్ ఎట్లా వస్తుంది? రాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఎట్ ద సేమ్ టైం స్టార్కి పక్కన డాలర్ కూడా ఉంది. సో డాలర్ కూడా ఆన్సర్ కాదు. సో కంపల్సరీ ఆన్సర్ ఏం కావాలి మనకి? 8 కావాలి. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ కూడా మనకి అవసరం లేదు. అందుకే ఇక్కడ 8 ఉంది కానీ స్టార్ లేదు. చూడండి ఒకసారి, ఇక్కడ 8 ఉంది కానీ స్టార్ లేదు. సో ఆ విధంగా మనం ఆన్సర్ని స్టార్గా ఆపోజిట్లో 8గా తీసుకోవాల్సి వస్తుంది. అంటే జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే అక్కడ ఉన్న వాటిని గమనిస్తే మనకు నెంబర్ మిస్ అవుతుంది, అది కావాల్సిన ఆన్సర్ అయిపోతుంది. సో ఇది రీజనింగ్ పార్ట్ అండి. ఈ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే కింద లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ కూడా రాయగలుగుతారు. సో ఈ ఎగ్జామ్ తోటి మిగతా ఎగ్జామ్స్ కూడా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఛానల్కి ఎంటర్ అయితే 10 టెస్టులు రెడీగా ఉంటాయి. సో మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.